ప్రభుత్వం ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అనేది మా ఆలోచనే. కానీ ప్రతి తరానికి ఇదే చేయాల్సిన పరిస్థితి. ఒక తరంలో నేను ఒక డాక్టర్నో, ఒక ఇంజనీర్నో, ఒక ప్రయోజకుని తయారు చేస్తే ఇంకా భవిష్యత్ తరాల కోసం ఈ ప్రభుత్వం వైపు చూడకుండా వాళ్ళని ఈ సమాజంలో సొంత కాళ్ళ మీద నిలబెట్టగలిగిన పరిస్థితి వస్తుంది. ఆ నిలబెట్టగలిగిన శక్తి మీ దగ్గరనే ఉంది. ఆ నిలబెట్టగలిగిన శక్తి ఇక్కడనే ఉంది, ఉపాధ్యాయుల దగ్గర ఉంది. బడ్జెట్ ఖర్చు పెట్టట్లేదా? పెడుతున్నాం. ఈ సంవత్సరం దాదాపుగా 30,000 కోట్లు బడ్జెట్లో 9% విద్య మీద ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మీ ముందర నేను చెప్పదలుచుకున్నా, దాదాపుగా 27,50,000 మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటే ఒక్కొక్క విద్యార్థి మీద 1,08,000 కోట్ల రూపాయలు నా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 1,08,000 రూపాయలు ఈరోజు ఖర్చు అవుతుంది. నేను లెక్క తీసిన ఒక్కొక్క విద్యార్థి మీద నా ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందని. మరి 1,08,000 రూపాయలు నేను ఖర్చు పెట్టినప్పుడు ఆ పిల్లలకి ఎంత నాణ్యమైన విద్యను అందించాలనో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ప్రైవేట్ స్కూల్కి పంపించుకుంటే నెలకు 2,000 ఫీజు కట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళు పెడుతున్న ఖర్చు 24,000. ఒక మంచి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే కూడా వాళ్ళ తల్లిదండ్రులు బట్టలు, పుస్తకాలు ఇంకేమైనా పెట్టవచ్చు, ఇంకొక 24,000. యావరేజ్ 80 నుంచి 90% ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళే అప్ టు 12th క్లాస్కి వెళ్ళే వాళ్ళకి సంవత్సరానికి 50,000కి మించి ఖర్చు పెడతలేం మనం, వాళ్ళ తల్లిదండ్రులు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విద్యార్థి మీద 1,08,000 రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెడుతున్నాం. మరి తల్లిదండ్రులు ప్రైవేట్కి ఎందుకు వెళ్తుండ్రు? ప్రైవేట్లోనే చేర్పించాలని ఎందుకు అనుకుంటుండ్రు? 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే ఈ 3 సంవత్సరాలలోనే మన పిల్లలు పెరగడం మొదలుపెట్టి 2014 నుంచి ఎవ్రీ ఇయర్ డౌన్ఫాల్. ఇంతకుముందు యోగిత డేటా చూపిస్తుంది. ఎవ్రీ ఇయర్ 50,000, 60,000, 70,000 పిల్లలు డ్రాప్అవుట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్. లాస్ట్ 4 ఇయర్స్ గ్రాఫ్ పెరగడం భారతదేశంలోనే, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ. ఈ సంవత్సరం 1,00,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూళ్ళ నుంచి మానేసి లేదా పిల్లలు వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిండ్రు. 28వ స్థానం ఉన్న తెలంగాణ రాష్ట్రం విద్యలో 18వ స్థానానికి వచ్చింది 2 సంవత్సరాలు మీరు కష్టపడితే దేశంలో. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, 2023 డిసెంబర్ కంటే ముందు మీరే టీచర్లు, ఇవే పాఠశాలలు మారలే, పిల్లలు మారలే, మా టీచర్లు మారలే. అంతకంటే ముందు 14 నుంచి 23 వరకు ఎవ్రీ ఇయర్ ఎందుకు డౌన్ఫాల్ చూసింది? 24 నుంచి 26 వరకు ఎందుకు అప్ ట్రెండ్ చూస్తున్నాం మనం? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ యొక్క అటెన్షన్, మా అటెన్షన్, మా ఫోకస్ ఎక్కడ ఉంటుందో మా యంత్రాంగం ఫోకస్ కూడా అక్కడనే ఉంటుంది. యాజ్ అ టీమ్ లీడర్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సర్టన్ థింగ్స్. Then only my chief secretary, my education secretary or my IT secretary will focus on that. నాకే ప్రాధాన్యత లేనప్పుడు నా దగ్గర ఉన్న సిబ్బంది, నాతో కలిసి పనిచేసే సిబ్బంది ఎందుకు వాటి మీద దృష్టి పెడతారు? ఈరోజు కొంతమంది అంటున్నారు, నిన్న మన కొందరు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల? లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? 1956లో మొదలుపెట్టిన ఐటీఐలను ఆనాటి డీజిల్ మెకానికు లేకపోతే ఆనాడు ఉన్న నైపుణ్యాన్ని ఈ రోజు వరకు 70 సంవత్సరాలైనా అదే నేర్పిస్తున్న ఐటీఐలను ఏటీసీలుగా, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా 119 నియోజకవర్గాలలో 119 మొదలుపెట్టి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వాటిని అప్గ్రేడ్ చేయడానికి
86% టాటా ఇన్స్టిట్యూట్ ఇన్వెస్ట్ చేసింది, ఓన్లీ 14% స్టేట్ గవర్నమెంట్ పెట్టింది. ట్రైనర్స్ ట్రైనింగ్ టాటా ఇచ్చింది. రాబోయే 10 సంవత్సరాలు ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే నిర్వహిస్తామని టాటాను తీసుకొచ్చి ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను రాజీనామా చేయాలనా? నిర్లక్ష్యానికి లోనైన పాలిటెక్నిక్లను ఒకప్పుడు ఐటీలో చేరితే మా పిల్లగాడు అమెరికాకి వెళ్తాడు, డాలర్లు వస్తే దాంతోపాటు పెళ్ళై కట్నం కూడా వస్తుంది అనే తల్లిదండ్రులు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వేలాది లక్షలాది మంది ఉద్యోగాలు పోయి తల్లిదండ్రులకు భారమై వెనక్కి రాలేక అక్కడ ఉండలేక సమస్యలు ఎదుర్కొంటుంటే ప్రపంచంలో వచ్చిన మార్పు, వైట్ కాలర్ జాబ్స్ లేవు, వైట్ కాలర్ జాబ్స్కు కష్టం అనుకున్నప్పుడు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మొదలుపెట్టి వాళ్ళకి స్కిల్ నేర్పించి సర్టిఫికెట్ కోర్స్, డిప్లొమా కోర్స్, డిగ్రీ కోర్స్ ప్రపంచంతో పోటీ పడే విధంగా మార్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేమే యూనివర్సిటీ పెడితే నా దగ్గర 14 యూనివర్సిటీలు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏముందో ఇక్కడ ఉన్న మా వీసీలు ఉన్నారు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ శాఖ బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇంకొకటి నేను పెట్టినా అదనంగా చేసేది ఏం లేదని చెప్పి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఎడెడ్ బై ఆనంద్ మహేంద్ర వెహికల్స్ మీరు చూస్తుంటారు రోడ్ల మీద కార్లు ఇవన్నీ. మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ ఈరోజు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రెడ్డి ల్యాబ్స్ CEO వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్ CEO వన్ ఆఫ్ ద డైరెక్టర్. ప్రపంచంలోనే సక్సెస్ స్టోరీ ఉన్న కార్పొరేట్ కంపెనీల CEOలు ఈరోజు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. దే హ్యావ్ టు డిసైడ్ కరికులం, దే హ్యావ్ టు టేక్ స్టూడెంట్, దే హ్యావ్ టు గివ్ ట్రైనింగ్, దే హ్యావ్ టు గివ్ జాబ్ ఆల్సో. ఈరోజు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో 2 months బ్యాక్ వైస్ ఛాన్సలర్ గారు అనౌన్స్ చేసిండ్రు, 1000 మందికి ట్రైనింగ్ ఇస్తే 1000 మందికి ఉద్యోగం వచ్చింది. బోధ్ ఆదిలాబాదులో ఏటీసీలో ట్రైనింగ్ పోయిన అందరికీ టాటా కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది. వీటన్నిటిని లేబర్ డిపార్ట్మెంట్లో ఐటీఐలు, పాలిటెక్నిక్ వచ్చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కిల్స్ యూనివర్సిటీ వచ్చేసి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ కింద ఉంటే వీటన్నిటిని సింగిల్ అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అండర్లోనే పాలిటెక్నిక్, ఏటీసీలను, ఐటీఐలను అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి hundreds of crores దాని మీద ఖర్చు పెట్టి పిల్లల్ని ఎంపవర్ చేసి వైట్ కాలర్ జాబ్లని రీప్లేస్ చేయాలంటే బ్లూ కాలర్ జాబ్ అంటే స్కిల్, నైపుణ్యం. విద్య నైపుణ్యం కాదు. లాంగ్వేజ్ ఈజ్ నాట్ నాలెడ్జ్. లాంగ్వేజ్ అనేది ఒక కమ్యూనికేట్ చేయడానికి. అమెరికాలో బిచ్చమెత్తుకునేటోడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. చైనాలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు 10% కూడా వెళ్ళరు. జర్మన్లో కూడా హార్డ్లీ 10%. యు గో అండ్ సీ సౌత్ కొరియా. మరి చైనా, జర్మన్, సౌత్ కొరియా ప్రపంచాన్ని ఎట్లా శాసిస్తుంది ఇంగ్లీష్ రాకపోతే? ప్రపంచాన్ని ఈరోజు ఒకవేళ చైనా గిన ఉన్న పలంగా నా అప్పు నాకు గట్టని అమెరికాని అడిగితే వాడు డబ్బులు కట్టలేక ఆ దేశాన్ని వాడికి ఇవ్వాల్సిన పరిస్థితి. అమెరికా క్యాష్ రిచ్ కాదు, చైనా ఇస్ క్యాష్ రిచ్. చైనాకున్న అప్పు అమెరికా కట్టాలంటే వాడి దగ్గర డబ్బులు లేకపోతే వాడి దేశాన్ని తీసి వాడికి అప్పచెప్పాలి. ఊర్లలో అప్పుడప్పుడు మనం భూమి ఇల్లు పెట్టి అప్పు తెచ్చుకుంటే కట్టలేక ఇల్లు భూమి వానికి అప్పులోనికి ఇస్తాం కదా పటానికి. అట్లా అమెరికా దేశాన్ని చైనాకి ఇవ్వాల్సిన పరిస్థితి. అందుకే ఎవరు ఏది మాట్లాడినా, ఎవరు ఏం చెప్పినా 25 సంవత్సరాలు మనం అమెరికా వైపు చూసినాం. చాలా నేర్చుకున్నాం, చాలా సంపాదించినాం, చాలా గుర్తింపు వచ్చింది. ఇక అమెరికా అనేది మనకు అంత గొప్ప అవకాశాలు ఇచ్చే దేశం కాదు. ఇప్పుడు మనం ఫోకస్ షిఫ్ట్ చేయాల్సిన జర్మనీ మీద, జపాన్ మీద, సౌత్ కొరియా మీద, సింగపూర్ మీద, చైనా మీద. ఈరోజు కోట్లాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఆ దేశాలలో ఉన్నాయి. మనం జర్మనీ నేర్చుకోలే, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోలే, కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోలేదు. ఈ లాంగ్వేజ్ కొంచెం కొంచెం వచ్చినా మనకు సాంకేతిక నైపుణ్యం ఉంటే లక్షలాది రూపాయల జీతం ఇచ్చి మనల్ని ఈరోజు ఉద్యోగం ఇవ్వడానికి ఆ దేశాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. అందుకే ఈరోజు నర్సరీ నుంచి 12th వరకు ఎడ్యుకేషన్లో లాంగ్వేజ్ ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు. కేశవరావు గారి క్లాస్ రూమ్లో నిర్బంధ విద్య కాదు, వాడికి అవగాహన, వాడికి తెలివి, వానికి విషయ పరిజ్ఞానం ఉండాలని. 12th తర్వాత స్కిల్ వైపు షిఫ్ట్ చేయాలనేది నా ఉద్దేశం.
అప్ టు 12th వరకు ప్రపంచం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఈ సంపూర్ణమైన అవగాహన ఇచ్చే టూలే మీరు ఇవ్వకుంటే అది జరగదు. ఈరోజు ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉంటే 33 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రభుత్వంలో 27,000 పాఠశాలలు ఉంటే మన దగ్గర 27 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైవేట్లో 11,000 పాఠశాలల్లో 33 లక్షల పిల్లలకు చదువు చెప్పగలిగినప్పుడు మన 27,000 పాఠశాలల్లో ఎంతమంది పిల్లలకు మనం చదువు చెప్పొచ్చో మీరే ఆలోచన చేయండి. రెండవది, అప్పుడప్పుడు కొన్ని రిఫార్మ్స్ మీద మాట్లాడినప్పుడు మా ఉపాధ్యాయ సంఘాలు నా మీద కోపంగా మాట్లాడుతారు. నేను సంఘాల అధ్యక్షులకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. మీ సమస్యలన్నీ నాకు వదిలేయండి. ఉపాధ్యాయ సంఘాలు ఏ సమస్యల మీద అయితే కొట్లాడుతుండ్రో మీరు అడగకుంటేనే మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఏది అడగాల్సిన పని లేదు, మీ ఇంటికి పంపిస్తా. మీ ప్రమోషన్లు మీ ఇంటికి పంపించినా, మీ బదిలీలు మీ ఇంటికి పంపించినా, మీ రిక్రూట్మెంట్ డిఎస్సి రిక్రూట్మెంట్ ఏమైనా ఫ్రెష్ రిక్రూటీస్ ఇక్కడ ఎవరైనా ఉంటే లేదా మీ ఫ్రెండ్స్ ఉంటాడు కానీ 55 డేస్లో 11,000 నోటిఫికేషన్ టు అపాయింట్మెంట్ వరకు 55 డేస్లో నేను ఇచ్చిన. ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా? ఈ ప్రభుత్వం మీది కాబట్టి మీకోసం పనిచేస్తుంది. మీ సమస్యల పూచి నాది. ఉపాధ్యాయ సంఘాలకు నా సూచన, పిల్లల సమస్యల మీద మీరు కొట్లాడండి నాతోటి. మీ సమస్యల మీద కొట్లాడకండి. మీకు కంఫర్ట్ ఉంది, కంఫర్ట్ లేకపోతే ఏదైనా కావాలంటే నేను ఇస్తా. నెక్స్ట్ 3 years ఆర్ 5 years ఒక పంచవర్ష ప్రణాళిక పెట్టుకొని ఒక 5 ఏళ్లలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మేము మారుస్తాము, ఆదర్శంగా నిలబెడతాము. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే దేశాల నుంచి వచ్చి మా ఇన్స్టిట్యూషన్స్ చూసే విధంగా మేము మారుస్తాము. ఈ 5 ఏళ్ళు మా ఉపాధ్యాయ సంఘాలు పిల్లల సమస్యల మీద మేము ప్రభుత్వాలతో కొట్లాడతామని మీరు ఓత్తు తీసుకొని బయటకు వెళ్ళండి. ఎట్లా మారదో నేను చూస్తా. ఏ ప్రభుత్వం అయినా మీకు తల ఉంచదా? ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసుడు కష్టం, ఈజీ. తీసి అటేస్తే మళ్ళీ కూడా వెనక్కి వచ్చి అడిగే ధైర్యం చేయరు. కానీ ఒక టీచర్ని ట్రాన్స్ఫర్ చేయగలమా? మీరు చెప్పండి, ఎంత శక్తి ఉంది మీకు? మీ శక్తిని, నా విజ్ఞప్తి ఒక్కటే, 5 ఏళ్ళు పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసం, మన సొసైటీ కోసం, మన సమాజం కోసం, తరతరాల భవిష్యత్తును మార్చడానికి ఒక 5 సంవత్సరాలు మీరు ఒక ప్రతిజ్ఞ పూనండి. ఆ ప్రతిజ్ఞ ఈ దేశాన్ని మార్చకపోతే చూడండి, తెలంగాణను కాదు ఈ దేశాన్ని మారుస్తుంది. ఈ దేశానికి నాయకత్వం పివి నరసింహారావు గారు ఇయ్యలేదా? గొప్ప మేధావిగా ఉత్తమ పార్లమెంటరీగా జయపాల్ రెడ్డి గారు రాణించలేదా? బూరుగుల రామకృష్ణారావు గారు గొప్పగా పరిపాలన అందించలేదా? ఎందుకు ఇయ్యలేము మనం తెలంగాణ నుంచి? ఈ దేశంలో విద్యను, వైద్యాన్ని, నాయకత్వాన్ని తెలంగాణ నుంచి మనం అందించగలము. కానీ మనకు స్పష్టత ఉండాలి, మనం ఏ దానికోసం కొట్లాడుతున్నాం, ఎందుకోసం కొట్లాడుతున్నాం. దయచేసి ఉపాధ్యాయ సంఘాల నుంచి ఇక్కడికున్న నా మిత్రుల్ని, నేనేం కార్పొరేట్ స్కూల్లో చదువుకోలే, నేను గవర్నమెంట్ బడిలోనే చదువుకున్నా. నేను మొన్న కొత్తకోట పోయినప్పుడు చెప్పిన, గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏమవుతావు అని ఎవరన్నా అడిగితే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పమని. అయినా కదా కొండారెడ్డిపల్లి గవర్నమెంట్ స్కూలు, తాండ్రలనో వనపర్తిలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. మీకు గౌరవం తగ్గే పని అయితే ఒక్కటి కూడా చేయలే కదా. చేసినా మీరు ఆశించినంత మేరకు వేళ చేసినా లేదా అంటే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఏ అనుభవం లేకుంటేనే నేను ఆ గతంలో ఏ మంత్రి చేయలే. అనుభవం లేకపోయినా 30 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని అయితే కలగాపులగం అయితే చేయలే కదా. జాగ్రత్తగా నేను నడుపుతున్నా కదా. మరి ప్రభుత్వంలో మీరు చదువు చెప్తే చదివిన ఒక స్టూడెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దారిలో పెట్టగలుగుతున్నాడు, పరిపాలన అందిస్తున్నాడు. ఈ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు లేకపోతే ఈ దేశ ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా నాతో కలిసి పనిచేయి భవిష్యత్తు బాగుంటుంది అనే పరిస్థితి వచ్చిందని మీరు చెప్పిన చదివే కదా. నేనేం వేరే బయటికి పోలే కదా. ముఖ్యమంత్రి అయినాక పోయినా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా. ఆ చదువు ఎట్లుంటుందో చూద్దాం మా గవర్నమెంట్ బడి కంటే అని. కానీ మీరు ఇచ్చిన ఫౌండేషనే అక్కడ నాకు పనికొచ్చింది. నేను కూడా రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోసం హార్వర్డ్ పోయి వచ్చిన. ఈ దేశంలో నాకు తెలిసి మరి ఎవరైనా ముఖ్యమంత్రులు పోయినో పోలేదో నాకు తెలియదు, పెద్దలు కేశవరావు గారు చెప్పాలా. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మిమ్మల్ని పంపించడమే కాదు, యాజ్ ఎ స్టేట్ చీఫ్ మినిస్టర్ నేను కూడా వెళ్ళి చూసిన అసలు ఏంది. హార్వర్డ్ నుంచి గొప్ప గొప్ప మేధావులు వస్తారు, నోబెల్ గ్రహీతలు వస్తారు, యూనికార్న్స్ వస్తారు అని అంటే చూద్దాం అది కూడా అని.
మీరు ఎట్లయితే 5 రోజులు మార్నింగ్ టు ఈవినింగ్ ఉందో సేమ్ ఎగ్జాక్ట్ మార్నింగ్ 9 టు ఈవినింగ్ 7 5 days కంటిన్యూస్ హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ కంప్లీట్గా కూర్చొని వచ్చిన క్లాస్లో నేను చూద్దాం చదువు ఎట్లుంటుందో అని. చదువుతో పాటు క్రమశిక్షణను కూడా నేర్పుతుంది క్లాస్ రూమ్. క్రమశిక్షణ లేనోడు జీవితంలో ఎందుకు పనికిరాడు, ఎందుకన్నా పనికొచ్చినా తాత్కాలికమే. తెలివి తక్కువన క్రమశిక్షణ ఉంటే ఎక్కువ పని చేయొచ్చు. తెలివి ఎక్కువన క్రమశిక్షణ లేకపోతే సరైన సమయానికి వాడు అక్కడికి రానే రాడు. దానివల్ల ఏం ఉపయోగం? మహామేధా ఉంటాడు కానీ పరీక్ష రోజు పరీక్ష రాయకపోతే ఏమవుతాడు? అట్లనే ఈరోజు మిత్రులారా, మనందరం ఒక 5 ఏళ్ళు ఒక మంచి ఆలోచన చేద్దాం. మనం ఇబ్బందులలో ఏం లేం, ఆకలితో ఏం చచ్చిపోతలేం. కుటుంబం కూడా అత్యంత దారుణమైన పరిస్థితులలో ఏం లేం. నా టీచర్లు అందరూ మంచిగా గౌరవంగా ఆర్థికంగా సమాజంలో చాలామంది కంటే బాగా ఈరోజు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సంఘాలు ఒకవేళ మీకు చెప్పిన మీరు సొంతంగా ఆలోచన చేసుకోండి. మీరే నాయకులను తయారు చేసేది కూడా మీరే. 5 సంవత్సరాలు మేము పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లల కోసమే మేము అంకితం అవ్వదలుచుకున్నాము. 5 సంవత్సరాల తర్వాత మేము వెనక్కి తిరిగి చూసుకుంటాం. ఒకవేళ ఏమైనా కోల్పోతే మా రేవంత్ అన్న దగ్గరకు పోయి మేము కొట్లాడి తెచ్చుకుంటామని మీరు మనసులో పెట్టుకోండి. 34 వరకు నేనే ఉంటా, మీకు ఎవ్వరికి ఏం అనుమానం లేదు. ఈరోజు 26, 31 వరకు పిల్లల కోసం పనిచేయండి. ఈ 5 ఏళ్ళు మీ బాధ్యత నేను తీసుకుంటా. మీరు అడగకుంటేనే మీ సమస్య జెన్యూన్ ఇష్యూస్ ఏమున్నా 6 నెలలకు ఒకసారి ఒక హాఫ్ డే మీ సంఘాలను మీ నాయకులను పిలిచి కూర్చోబెట్టి క్వాలిటీ డిస్కషన్ చేసి చీఫ్ సెక్రటరీ కానీ ఎవరికైనా అంతెందుకు 2 విషయాలు మీతో పంచుకోదలుచుకున్నా. జనవరి 2024 1 తారీఖు కంటే ముందే నన్ను 1 తారీఖు మీ జీతాలు వచ్చినాయి. గుండెల మీద చేసుకొని చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు పడ్డాయా? 24 జనవరి 1 తారీఖు నాడు మీ ఖాతాలో వేయడం మొదలుపెడితే ఈ రోజు వరకు ఎప్పుడైనా 1 తారీఖు నాడు మీ జీతాలు ఆగినాయా చెప్పండి. ఇది ఎవ్వరు మీరు అడగలేదే, మీ సంఘాలు అడగలే, మీరు అడగలే. ప్రతి నెల 1 తారీఖు నాడు ఈ ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వకపోతే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే. ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఎవరి కుర్చీలున్నా వాళ్ళు విఫలం చెందినట్టే అని ఒక నైతిక బాధ్యత తీసుకొని ప్రతి నెల 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు వేస్తున్నా. మీ పిల్లల చదువుల కోసం మీ ఇళ్ళ కోసం లోన్ తెచ్చుకుంటే మీ చెక్స్ డిజాయినర్ అయి మీ సిబిల్ స్కోర్ పాడైపోయి మొండి పద్దుల కింద మీ ఖాతాలు మారి